ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ప్రమాదం నుంచి బయటపడ్డారని 4 రోజులు మందులు వాడితే సరిపోతుందని మాత్రమే చెప్పారు. ఎంతో తెలివైన వాళ్లే అబద్ధం చెప్పలేరు అనుకుంటే లోక జ్ఞానం లేని అమాయకురాలివి. అబద్ధం చెప్పడం నీ వల్ల ఎక్కడవుతుంది సావిత్రి? డాక్టర్ గారు బయట మీతో ఏం చెప్పారో అంతా నేను విన్నాను. లేదమ్మమ్మ గారు, బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్నా ఆపరేషన్ చేసి తీసేయచ్చంట. ఆ తర్వాత మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఓహో, మీకు అలా చెప్పారా? అవునమ్మమ్మ గారు, అలాగే. కానీ నాకేమిటి? నీ బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, దానివల్ల నీ కళ్ళు పోవచ్చు, త్వరలో కాళ్ళు పోవచ్చు, శరీరమే చచ్చుపడిపోవచ్చు, ఆ తర్వాత నువ్వు చావచ్చు అని కూడా చెప్పారు. నానమ్మ, లేదు నానమ్మ, డాక్టర్ గారు అలా ఏం చెప్పలేదు. నానమ్మ, ఎవరో మాటలు విని అపోహపడుతున్నావు. అవునమ్మమ్మ గారు, 1 నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. మీరు ఎప్పట్లాగానే సంతోషంగా నవ్వుతూ ఉంటారని కూడా చెప్పారు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మనిషి ఆలోచించనిది ఒక్క చావు గురించి మాత్రమే. ప్రతి మనిషి జీవితంలో చావు ఒకటి ఉంటుందని, ఏదో ఒక రోజు అది మనల్ని పలకరిస్తుందని, ఆ తరువాత మనకి బతకాలనున్నా, మన వాళ్లతో జీవితాంతం కలిసి ఉండాలని ఉన్నా ఆ మరణం ఒప్పుకోదు. తమకున్న బంధాలని, బంధుత్వాలని, ఆశలని, పాశాలని అన్నింటినీ తెంచుకొని వెళ్ళిపోవాలని ఈరోజు నాకు అర్థమైంది. నేను చస్తున్నందుకు నాకు బాధ లేదు పృథ్వీ. చచ్చేలోపు నా కూతుర్ని ఒక్కసారైనా చూడాలనే కోరిక మాత్రం మిగిలింది. నేను చచ్చేలోపు నా కూతుర్ని, నా మనవరాలిని ఒక్కసారి చూడగలిగితే ఈ జీవితానికి, ఈ జన్మకి నాకు అది చాలురా పృథ్వీ. నానమ్మ, నువ్వేం బాధపడకు, నీకేం కాదు. నిన్ను మేమందరం బ్రతికించుకుంటాం. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవురా పృథ్వీ. నా చావు గురించి ఆలోచించడం మానేసి నా కూతురు, నా మనవరాలు ఎక్కడున్నారో వెతకండి. నేను చచ్చేలోపు ఒక్కసారి వాళ్ళని నాకు చూపించండి. అంతకు మించి నేనేమి కోరుకోనరా. బాధపడకండి అమ్మమ్మ గారు, ఈ ప్రపంచంలో మీ మనవరాలు ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి మీకు అప్పగించే బాధ్యత మాది. ఆ పనేదో త్వరగా చెయ్యండమ్మా, లేదంటే
డాక్టర్ గారు చెప్పినట్టు నా కంటి చూపు పోయిందంటే ఆ తర్వాత మీరు నా మనవరాలిని తీసుకొని వచ్చినా నేను కళ్ళారా చూసుకోలేను. నా మనవరాలు ఎలా ఉంటుందో కూడా నేను తెలుసుకోలేను. దానికన్నా చావడమే నయం. నానమ్మ, అమ్మమ్మ గారు నానమ్మ ప్లీజ్ అలా మాట్లాడుకో. నేను మాటిస్తున్నాను, సాధ్యమైనంత త్వరగా నీ మనవరాలిని తెచ్చి నీకు చూపిస్తాము. మమ్మల్ని అందరినీ నమ్మండి. అవునమ్మమ్మ గారు, పున్నమి పృథ్వీ ఇద్దరు మాటిచ్చారుగా, ఖచ్చితంగా పిన్ని గారిని మీ మనవరాల్ని తీసుకొస్తారు. అవునత్తయ్య గారు, ధైర్యంగా ఉండండి. మీకేమీ కాదు. మీరు ఆలస్యం చేసినా ఆ యముడు ఆలస్యం చెయ్యడు. కూతుర్ని చూడలేదని, మనవరాల్ని కలవలేదనో మృత్యువు ఆగదు. చావు నన్ను పలకరించే లోపే నా మనవరాల్ని నేను పలకరించాలి. నా మనవరాల్ని చూశానన్న తృప్తితో నేను చావాలి. నానమ్మ, నీకు మాటిస్తున్నాను, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతురాలాగే మీ మనవరాలిని చూస్తారు. నన్ను నమ్మండి నానమ్మ. ఈవిడికి కంటి చూపు మందగించకూడదంటే 24 అవర్స్ ఐ డ్రాప్స్ వేస్తూనే ఉండాలి. 24 టైమ్సా? అవును, ఎవ్రీ 1 అవర్ మర్చిపోకుండా ఆవిడికి ఐ డ్రాప్స్ వేస్తూ ఉంటే కంటి చూపు బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చూపు మందగించటం, లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా అయితే ప్రతి గంటకి ఐ డ్రాప్స్ వేస్తాం డాక్టర్. ప్రతి గంటకి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేయడం అంటే తమాషా అనుకుంటున్నావా? పగలంటే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, అసలు రాత్రిపూట ఎలా చేస్తాం? మనసుంటే మార్గాలుంటాయి శృతి. అత్తయ్య గారి కంటి చూపు బాగా అవుతుందంటే ప్రతి గంటకే కాదు, ప్రతి అరగంటకి వేయమన్నా వేస్తాం డాక్టర్ గారు. సరే సరే, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? ఓకే మేడం, నానమ్మకి ఎవ్రీ 1 అవర్కి ఐ డ్రాప్స్ వేసే బాధ్యత మాది. ఓకే అండి, ఆవిడ్ని డిశ్చార్జ్ చేస్తాం సార్. కౌంటర్లో అమౌంట్ కట్టి తీసుకెళ్లొచ్చు. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.